ఇక్కడ మనతో పాటు ఉన్నది ఇతని పేరు రూడాల్ఫ్ మార్స్లెన్. సో ఇతని పెట్ నేమ్ ఏంటో తెలుసా? ఇట్స్ వెండీ. వెండీ అనేది యాక్చువల్గా ఫీమేల్ నేమ్. సో దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అక్కడ ఏదైతే రాక్ కనిపిస్తుందో ఈ రాక్, ఈ పర్టికులర్ సింగిల్ రాక్ అనేది ఇవి పైరట్స్ ఆఫ్ కెరేబియన్ మూవీలో జానీ డెప్ వచ్చే సీన్ అనేది ఇక్కడే షూట్ చేశారంట. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇది కెరేబియన్ అని రాసున్నాయి. సో ఇవన్నీ కూడా 4 షర్ట్స్ కొనుక్కున్నా. ఇండియాలో మనకి ధనుష్కోడికి వెళ్ళినప్పుడు ఎలా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశానో ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కుడివైపు ఏమో చూసుకుంటే కెరేబియన్ సీ ఉంది, ఎడం వైపు ఏమో అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ అట్లాంటిక్ ఓషన్లోనేమో అలలు ఉన్నాయి. సో అలలు కనిపిస్తున్నాయి, అవి ఒడ్డుకు వస్తున్నాయి. ఇక్కడేమో అసలు ఎలాంటి అలలు లేవు, చాలా క్లీన్గా నీట్గా క్లియర్గా వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను డొమినికాలో ఉన్నాను. డొమినికాలో సముద్రం పక్కనే ఉన్న ఇది అట్లాంటిక్ ఓషన్. సో డొమినికా మొత్తం చాలా పెద్ద దేశం. యాక్చువల్గా దాదాపు 700 స్క్వేర్ మీటర్స్ అనమాట. సో స్క్వేర్ కిలోమీటర్స్ 700 స్క్వేర్ కిలోమీటర్స్లో. కానీ ఇక్కడ ఉండేది కేవలం 70,000 పీపుల్ మాత్రమే. ఎందుకనంటే ఇట్స్ ఏ వాల్కనీస్ మౌంటైన్. సో మౌంటైన్ పైన ఇది ఈ ఐలాండ్ అనేది ఏర్పడింది. సో మొత్తం అంతా కూడా ఈ ఐలాండ్ మొత్తం కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇది కూడా యూకే బ్రిటిష్ కాలనీయే. ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఫస్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ కనిపెట్టిందేమో 15th సెంచురీలో 1400స్లో. ఆ తర్వాత దీన్ని కనిపెట్టడం జరిగిన తర్వాత ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్రెంచ్ వాళ్ళు పోట్లాడుకున్నారు దీనిపైన ఆధిపత్యం కోసం. ఆ తర్వాత ఫైనలీ బ్రిటిష్ వాళ్ళు గెలిచి ఈ పర్టికులర్ ఐలాండ్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. అందుకే ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. దీని చుట్టుపక్కల ఉన్న 4-5 ఐలాండ్స్లో మాత్రం అందరూ ఫ్రెంచ్ మాట్లాడతారు. ఎందుకంటే దే వర్ ఆల్ ఫ్రెంచ్ కాలనీస్. ఇది ఇక్కడ కూడా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఫ్రెంచ్ తర్వాత ఎఫెక్టివ్లీ బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 1970స్లో వీళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇటు సముద్రం అనేది మనకు చాలా దగ్గరలో ఉంది. సో మొత్తం చుట్టూరా ఇది కూడా ఒక ఓవెల్ షేప్లోనే ఉంటుంది. ఇది కూడా చుట్టూరా మనకి సముద్రం ఉంటుంది. సో ఓన్లీ కోస్టల్ రీజియన్లో మాత్రమే డెవలప్ అయినాయి. మిగతా అంతా కూడా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇట్స్ కంప్లీట్ గ్రీనరీ. అండ్ ఇక్కడ మనకు ఒక రెస్టారెంట్ ఒకటి కొత్తగా కడుతున్నారు. అక్కడ చూసుకోవచ్చు. ఆ రెస్టారెంట్ అనేది ఎలా కడుతున్నారు అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు చెక్కలు వేసుకొని, ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఐరన్ రాడ్లు వేసుకొని అవన్నీ కూడా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సముద్రం పైన, సో సముద్రం ఆనుకొని ఒక రెస్టారెంట్ కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూడా అలాగే కట్టారు. సో ఈ బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ ఎలా అయితే ఉందో సో అలాగే ఆ బిల్డింగ్ కూడా కట్టబోతున్నారు అనమాట. సో ఆ రెస్టారెంట్స్ కూడా అలాగే కట్టబోతున్నారు. సో బేసిక్లీ ఇక్కడ రోడ్డు పక్కనే వీళ్ళకి ఎక్కువ స్థలం ఉండదు. మొత్తం కంప్లీట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అయితే ఉంది. సో అదొకటి ప్లస్ పాయింట్. అంతేకాకుండా 365 రివర్స్ ఉన్నాయి, బోలెడ్ అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే కంప్లీట్ ఐలాండ్ టూర్ అయిపోతున్నాం. ఒక కంప్లీట్ ఓవల్ సర్కిల్ అయిపోతున్నాము. దాంట్లో ఇంపార్టెంట్ స్పాట్స్లో మనం ఆగి చూసుకొని ఏమేమి స్పాట్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో చూస్తూ ఉండండి. దిస్ ఇస్ ఆర్కే ఫ్రమ్ డొమినికా. డొమినికా దేశం అనేది మొత్తం కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో వీళ్ళకి ఎందుకంటే బోల్డ్ అనే ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి, ప్లస్ బోల్డ్ అంతా సాగు భూమి ఉంది, చాలా మంచి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడే మనకి క్యారిబియన్ సీ అండ్ అట్లాంటిక్ సీ కలవబోతుంది. సో కలిసే చోటు కూడా ఉంది డొమినికాలో. సో ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నా కూడా వీళ్ళకి టూరిస్ట్ అనేది, విజిటర్స్ అనేది నవంబర్ డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకే వస్తారు మ్యాక్సిమం. సో మిగతా 6 months కంప్లీట్ డ్రై సీజన్ అనమాట. సో వాళ్ళు కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఆ అగ్రికల్చర్ కూడా అన్ఫార్చునేట్లీ ఇక్కడ బోల్డ్ అని హరికెన్స్, తుఫాన్లు, వాటి వల్ల వీళ్ళకి ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా ఆల్రెడీ ఎత్తొంపుల దేశం ఇది, ఎందుకంటే ఇది మౌంటైనియస్ కంట్రీ కాబట్టి. సో ఇంత మౌంటైనియస్ కంట్రీ అయినా కూడా ఇంత గ్రీనరీ ఉండడము అది గ్రేట్. సో ఇక్కడ రకరకాల ఫ్రూట్స్, రకరకాల వెజిటబుల్స్ ఇక్కడ పండిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ కూడా వీళ్ళకి కూడా సెయింట్ లూషియా లాగే వీళ్ళకి కూడా స్టోరేజ్ కెపాసిటీ లేదు. అందుకని చాలా వరకు వేస్ట్ అయిపోతుంటుంది. సో ఇంతకుముందు చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకున్నాము. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏంటంటే కనీసం అట్లీస్ట్ చాక్లెట్స్లో వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో దాన్ని వేస్ట్ కానికుండా చూసుకుంటున్నారు. బట్ ఎక్స్పోర్ట్ చేసే ఎబిలిటీ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. సో దానివల్ల ఇక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ పెరగట్లేదు. కేవలం 72,000 మంది పాపులేషను. సో అది 2022 సెన్సస్ ప్రకారం ఇంకా కూడా తగ్గుతుంది. అమెరికాకి వెళ్ళి చాలామంది సెటిల్ అయిపోతున్నారు, దగ్గరలో అమెరికాలో ఉంది కాబట్టి. సో ఇలా జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ డొమినికాలో మనకి సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఎందుకనంటే సో ఎవరికైనా సరే యూకే కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్రీ ఎంట్రీ రావాలంటే ఈ కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద సో $1,00,000, $1,50,000, $2,00,000, $3,00,000 ఛార్జ్ చేసి
సో వీళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ ఇంట్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలా బోల్డ్ అనే రిసార్ట్స్ కడుతున్నారు ఇప్పుడు. సో ఎందుకంటే టు అట్రాక్ట్ మోర్ టూరిస్ట్. సో టూరిజం అనేది ఇక్కడ ఎందుకంటే ఇది చాలా వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ క్యారిబియన్. సో దానివల్ల సో వీళ్ళకి ఎక్కువ డబ్బులు వనరులు లేవు కాబట్టి సో అలాగే ఇక్కడ మనకి ఇంటర్కాంటినెంటల్ హోటల్ ఒకటి కట్టారు. సో పెద్ద రిసార్ట్ ఉంది, దాదాపు పర్ డే అరౌండ్ 40-50 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో అది హైఫైలాగా కట్టారు, ఒక మనకి మాల్దీవ్స్ లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ లాగా అది కనిపించేలాగా రిసార్ట్ కట్టారు. కానీ అదంతా కూడా కంప్లీట్ క్రౌడ్ ఫండింగ్. సో సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ సిబిఐ ప్రోగ్రామ్ ద్వారా కట్టింది అనమాట. సో అలా ఇంకా బోల్డ్ అనే రిసార్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో అలా వీళ్ళు గ్రో అవ్వడానికి వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ రోడ్లు, ఇక్కడ ఈ మనం వెళ్ళే దారి ఎలా ఉందనేది కూడా చూసుకుంటూ వెళ్దాం, ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక చిన్న బీచ్ ఉంది, సో చాలా చిన్నగా ఉంది స్థలము. సో ఇది వైట్ శాండ్ బీచ్ అంటారు ఇక్కడ. సో నిన్నటి మనం వీడియోలో చూసుకుని ఉంటాము, నిన్న మనకి కొన్ని చోట్ల వైట్ శాండ్ బీచ్, కొన్ని చోట్ల రెడ్ శాండ్ బీచ్ కనబడ్డది వెన్ యూఆర్ లుకింగ్ ఫ్రమ్ రెడ్ రాక్స్. సో ఇది వైట్ శాండ్ బీచ్ అనమాట. వైట్ శాండ్ అండ్ బ్లాక్ శాండ్, 2 రకాల శాండ్స్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం వైట్ శాండ్ ఉంది. ఇక్కడ మనకి న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కడుతున్నారు. సో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇది సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ద్వారానే వచ్చిన అమౌంట్ని కలెక్ట్ చేసి కడుతున్నారు అనమాట. అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్గింగ్ జరుగుతుంది, నో ఎంట్రీ ఉంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేదు అని చెప్పేసి. సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి సేమ్ అదే సిబిఐ ప్రోగ్రామ్, సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని తీసుకొని ఇక్కడ కడుతున్నారు అనమాట. సో బోల్డ్ అంతమంది ఏషియన్స్, చైనీస్ ఇక్కడ ఇప్పుడు ఈ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఈ కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. ఇది కబానా బీచ్ అంటారు, ఇది బ్లాక్ శాండ్ బీచ్ అనమాట. సో ఈ బీచ్ ఏంటంటే ఓన్లీ చూడటానికి మాత్రమే, దీంట్లోకి ఈవెన్ ఈత వచ్చిన వాళ్ళైనా సరే సముద్రంలో ఇక్కడ ఈవెన్ ఒడ్డు పైన కూడా ఈత కొట్టడానికి లేదు. ఎందుకంటే ఈ ఏవైతే ఎండిపోయినట్టు కనిపిస్తుందో అక్కడ కూడా ఆ బ్లాక్ కలర్ శాండ్ కింద మొత్తం సముద్రం ఉంటుందన్నమాట. సో నీళ్ళు ఉంటాయి, చాలా ఫోర్స్తో ఉంటుంది, లాగేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా ఈత కొట్టడానికి పర్మిషన్ ఇవ్వరు. అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, లొకేషన్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ దీంట్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఏదైతే రాక్ కనిపిస్తుందో ఈ రాక్, ఈ పర్టికులర్ సింగిల్ రాక్ అనేది ఇవి పైరట్స్ ఆఫ్ కెరేబియన్ మూవీలో జానీ డెప్ వచ్చే సీన్ అనేది ఇక్కడే షూట్ చేశారంట. సో పైరట్స్ ఆఫ్ కెరేబియన్ మూవీ షూటింగ్ జరిగింది ఇదే స్పాట్లో. సో ఇదంతా కూడా బ్లాక్ శాండ్ బీచ్ ఆఫ్ కబానా అండ్ డొమినికా. లుక్స్ సో బ్యూటిఫుల్ బట్ ఇట్ ఈస్ సో డేంజరస్ యాజ్ వెల్. అక్కడ మనకు ఎదురు కనిపిస్తుంది ద టాలెస్ట్ మౌంటైన్ ఆఫ్ డొమినికా, మౌంట్ జాబ్లోటా అంటారంట. మౌంట్ జాబ్లోటా అనేది అక్కడ మనకు కనబడుతుంది. దట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఆఫ్ డొమినికా. బై డ్రైవ్లో వెళ్ళడానికి లేదు, కేవలం హైక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్. సో కనీసం మంచి హైకర్స్కే కనీసం 3 నుంచి 4 గంటలు పడుతుందంట ఈ మౌంటైన్ హైక్ చేయడానికి. డొమినికాలోని మ్యారిగోట్ ఏరియాకి వచ్చాము. మ్యారిగోట్లోనే మనకి ప్రస్తుతానికి ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ మనకి రెడ్ శాండ్, బ్లాక్ శాండ్ మిక్స్ అయ్యి ఇక్కడ ఈ బీచెస్ అనేది ఏర్పడ్డాయి. సో ఇదంతా కూడా మనకి రోడ్డు పక్కనే కనబడుతుంది చూడండి సముద్రం. సో ఇక్కడ ఫ్రెష్ ఫిష్ మార్కెట్ కూడా ఉందంట. ఫ్రెష్ ఫిషెస్ని అప్పటికప్పుడే పట్టేసి మండే టు సాటర్డే అమ్ముతారంట. ఆఫ్ కోర్స్ మనకి ఫిషెస్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, నేను అది నాకు ఇష్టం కూడా లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు, చూపించట్లేదు. ఇక్కడ బోట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో లిటరలీ సముద్రం పక్క నుంచే మనము ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాం. ఇదంతా కూడా మ్యారిగోట్ ఏరియా ఇన్ డొమినికా. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కూడా పెగ్వా బే అనే ఒక బీచ్ అనమాట. సో ఇక్కడ కూడా స్నానాలు చేయడానికి కానీ ఈత కొట్టడానికి కానీ నిషేధం. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం నేల కనిపించినా సరే దాని కింద ఉబుకుతున్న సముద్రం అనేది ఉంటుంది కాబట్టి ఆ సముద్రం అనేది లాగేస్తుంది. అందుకని ఇక్కడ ఎవరిని ఈతలు కొట్టనియరు, ప్లస్ స్నానాలు చేయనివ్వరు అన్నమాట. ఎంత గజ ఈతగాళ్ళైనా సరే ఇక్కడ స్నానం చేయడం అనేది లేదా ఈత కొట్టడం అనేది నిషేధం అనమాట. దిస్ ఇస్ పెగ్వాన్ బే ఇన్ డొమినికా. ఇది కూడా బ్లాక్ శాండే. సో బేసిక్లీ బ్లాక్ శాండ్ కనిపిస్తుందనంటే అది మోస్ట్లీ మనకి డేంజరస్ శాండ్, అది దాని కింద కూడా సముద్రం ఉంటుంది. అదే రెడ్ వైట్ శాండ్ ఉందనంటే మాత్రం ఇట్ ఈస్ సేఫ్ టు గో ఇన్ టు ద శాండ్ ఆర్ బీచ్. సో ఇక్కడ బోల్డ్ అని స్పాట్స్ ఉన్నాయి, కానీ బీచెస్ మాత్రం మనకి ఎంజాయ్ చేయడానికి, లోపలికి వెళ్ళడానికి, సముద్రం లోపలికి శాండ్లోకి వెళ్ళడానికి చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది కాంకోర్డ్ వ్యాలీ ఇది.
సో ఇక్కడ ఎంత గుబురు ఉంది, ఎంత పెద్ద లోయ ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కొండలు గుట్టల ప్రాంతం కాబట్టి పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. సో కాంకర్డ్ వ్యాలీ ఏరియా ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా దాదాపు 1 అవర్ పడుతుందంట మనం రోజో అనే క్యాపిటల్ సిటీ ఏరియాకి వెళ్ళడానికి. మనకి రోజోలో లేటెస్ట్ మోడర్న్ బిల్డింగ్స్, లేటెస్ట్ డెవలప్మెంట్ అని కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా క్యాలిబిషి అండ్ మ్యారిగోట్, ఇదంతా కూడా ఓల్డ్ టౌన్స్ అనమాట. సో ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమి లేవు. ఇక్కడ రోడ్స్ కొంచెం వైడర్ అయిపోయాయి, లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడికి ఇటువైపు వెళ్తున్న కొద్దీ మనకి ఎండ కూడా తగ్గి కొంచెం వార్మర్ అవుతుందంట. అండ్ బోల్డ్ అని చెట్లు వస్తాయి, ప్లస్ మనకి మబ్బులు ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి అన్నారు. రోజో వైపు వెళ్తున్నాము. రోడ్డు పైన వెళ్తుంటే ఒక గ్లోరీ సీడర్ అని చెప్పేసి ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఆకు తీసుకున్నాము. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ హీట్ ర్యాషెస్ అంట. సో నాకు యాక్చువల్గా నా బాడీలో ఆల్రెడీ కాళ్ళ దగ్గర కొన్ని రకాల ర్యాషెస్ వచ్చాయి వేడికి తట్టుకోవడానికి. సో ఇక్కడ వీళ్ళు ఇది మెడిసినల్ ట్రీ అని చెప్పారు. ఇది మనం స్నానం చేసేటప్పుడు మనం నీళ్ళలో కలుపుకొని చేస్తే బాడీలో మనకు ఉన్న హీట్ ర్యాషెస్ అనేది తగ్గిపోతాయంట. సో బ్లడ్ కూడా మనకి క్లీనింగ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళకి అన్నీ కూడా ఇక్కడ న్యాచురల్గా మొత్తం చెట్ల నుంచి. సో బేసిక్లీ నాకు ఇక్కడ చూస్తుంటే 1960s, 80s, 70sలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళు ఇంకా ప్రకృతితో ఇంత కలిసిపోయి ప్రకృతిలోనే వీళ్ళు బతుకుతున్నారు. సూపర్. ఇప్పుడు రోజో ఏంటంటే అది మనకి కెరబియన్ సీ సైడ్ ఉంది. ఇప్పుడు మనం చూసిన అన్ని ఈ సముద్రం అంతా కూడా అట్లాంటిక్ ఓషన్. సో ఈ కెరేబియన్ సీ సైడ్ ఏమో కొంచెం వార్మ్గా ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుందంట. అక్కడ ఇటువైపు ఏమో ఎక్స్ట్రీమ్ హాట్ ఉంది. ప్లస్ అంతేకాకుండా మనకి ఈ అరేబియన్ సీ అండ్ కెరేబియన్ సీ రెండు కలిసే చోటు కూడా మనం వెళ్ళి చూసుకోబోతున్నాం. సో 2 సముద్రాలు కలిసే చోటు కూడా మనకి కనబడబోతుంది. అది కూడా మనం చూసుకుందాం. కాంకర్డ్ రివర్ దగ్గరకు వచ్చాము. ఈ రివర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్లీ వీ కెన్ డ్రైవ్ త్రూ అనమాట. సో దానిపై నుంచి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నాం, వచ్చేటప్పుడు అటువైపు కూడా చూపిస్తా. వావ్, ఇట్ ఈస్ సో కోల్డ్ హియర్. ఎంత బాగుందో ఇక్కడ, చల్లగా ఉంది. ఇప్పటిదాకా విపరీతమైన వేడి వాతావరణం నుంచి చూసుకుంటే ఇక్కడ చల్లగా చాలా బాగుంది. అటువైపు ఇటువైపు రోడ్డు ఉంది, మధ్యలో మనము డ్రైవ్ త్రూ చేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడంతా కూడా ఈ వాటర్ అనేది ఇలా పొంగుతూ వెళ్తుంది. ఇది ఫ్రెష్ వాటర్ సోర్స్ అనమాట. సో ఫ్రెష్ వాటర్ రివర్. ఈ వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్కి వచ్చేసాను. ఇలా అక్కడి నుంచి పొంగుతూ వాటర్ వచ్చి ఇలా అని ఇక్కడ ఎంత ఫోర్స్ ఉంది చూడండి. ఇంత హెవీ ఫోర్స్ తోటి ఇలా వెళ్ళిపోతుంది. చిన్న వాటర్ ఫాల్స్ అనుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్ ఉంది కదా. నా డ్రోన్ ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఇక్కడేమో డ్రోన్ దొరకట్లేదు. ఈ షాట్స్ మాత్రం చాలా బాగా వచ్చేది. డ్రోన్ ఫోర్స్ ఎంత ఉందంటే విపరీతంగా అసలు లాగేస్తుంది నన్ను అయితే. సో బ్యూటిఫుల్గా ఉంది, ఫ్రెష్ వాటర్ సోర్స్. ఇక్కడ ఎంత చల్లగా ఉందో, మిగతా అంతానేమో చాలా వేడిగా ఉంది. ఇక్కడ మాత్రం ఈ వాటర్లో మాత్రం చల్లగా ఉంది, మంచిగా చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్. వెనకాల కార్ వచ్చేస్తుంది చూడండి. సో అలా ఈ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు మనం. సో కార్ అలా క్లియర్గా నీట్గా వచ్చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నదిలో మనం కార్లో కూడా వెళ్ళిపోవచ్చు. సెంట్రల్ ఫారెస్ట్ రిజర్వ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఇల్లు కట్టడానికి కానీ లేకపోతే ఫార్మింగ్ చేయడానికి నిషేధం అనమాట. కేవలం వైల్డ్ యానిమల్స్ కోసం వదిలేశారు ఈ ఏరియాని. దాదాపు 2 kilometers డిస్టెన్స్ ఉంటుందంట మెయిన్ రోడ్ పైన. అంటే లోపలికి చాలా ఉంటుంది ఇది ఏరియా అనేది. మనకి రోడ్డు దాదాపు 2 kilometers రోడ్ వస్తుంది. ఈ ఏరియాలో కేవలం వైల్డ్ యానిమల్స్ కోసం ఈ ఏరియాని వదిలేశారనమాట. ఇక్కడ ఎలాంటి ఫార్మింగ్ కానీ ఎలాంటి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి నిషేధం. దాదాపు 60-70 years నుంచి ఇది సెంట్రల్ రిజర్వ్ కింద వదిలేసి వైల్డ్ లైఫ్ కోసం వదిలేశారనమాట. సెంట్రల్ ఫారెస్ట్ రిజర్వ్లోంచి ఇప్పుడు బయటకు వచ్చాము. ఇది ఫినిష్ లైన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇల్లు అండ్ మళ్ళీ పంట పొలాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇల్లు అనేది కనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ విలేజ్ అనేది వచ్చింది. సో ఇలా క్లియర్ విలేజ్ ఆఫ్ బ్యాలెస్ అంటారంట. సో ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ అనేది చూసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడికి ఇల్లు వచ్చేసాయి, మనకి కమర్షియల్ క్రాప్స్ వచ్చేసాయి, పంటలు కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా. ఇక్కడ మనతో పాటు ఉన్నది ఇతని పేరు రూడాల్ఫ్ మార్స్లెన్. సో రూడాల్ఫ్ మార్స్లెన్ ఈజ్ ఫ్రమ్ అన్టచబుల్ టూర్స్. సో హీఈస్ ద డ్రైవర్ ఓనర్ అండ్ హీఈస్ డూయింగ్ ఆల్ ద టూర్స్. సో ఇతని పెట్ నేమ్ ఏంటో తెలుసా? ఇట్స్ వెండీ.
వెండి అనేది యాక్చువల్గా ఫీమేల్ నేమ్. సో దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సో వాళ్ళ అమ్మకి ఆల్రెడీ 3 కొడుకులు ఉన్నాడంట. సో 4వ సంతానం అమ్మాయి కావాలని కోరుకొని ఇతను పుట్టక ముందే వెండి అని పేరు పెట్టేసుకుంది. కానీ మళ్ళీ కొడుకు పుట్టడంతో కొడుకైనా సరే వెండి అని ముద్దు పేరు పిలుచుకున్నది అనమాట. సో అందుకోసమే నేను వెండి అనగానే వాట్ ఇస్ దాట్, సో వెండి ఈజ్ అ ఫీమేల్ నేమ్ కదా అంటే మా అమ్మకి నేను పుట్టక ముందే పెట్టిన పేరు అది. సో అదే పేరుతో మా అమ్మ నన్ను పిలిచేది. మా నాన్న మాత్రం నన్ను రూడాల్ఫ్ అని పిలిచేవాడు. సో ఎందుకంటే మా అబ్బాయి పేరు ఉండాలని చెప్పేసి అని. కానీ నా పెట్ నేమ్నే నేను నా బిజినెస్ నేమ్ కింద మార్చుకొని వెండి అని మార్చుకున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంట్రెస్టింగ్ కదా. సో మన దేశంలోనే కాకుండా ఇక్కడ దేశాల్లో కూడా వీళ్ళు పుట్టక ముందే పేరు పెట్టుకోవడం, ఆ ఫీమేల్ నేమ్ని ఒక అబ్బాయికి పెట్టి సో ముద్దు పేరుతో పిలవడం. ఇంట్రెస్టింగ్. వెల్కమ్ టు ద జాకో ఫాల్స్ అని రాస్తుంది. సో జాకో వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇక్కడ దారి అనమాట. వీళ్ళు $3 చార్జ్ చేస్తున్నారు. సో దాదాపు 8 EC, ఈస్టర్న్ కెరేబియన్ డాలర్స్. అది కట్టేసి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది జాకో ఫాల్స్ కోసం. సైన్ బోర్డ్స్ ఉన్నాయి. న్యూయార్క్ 3067 కిలోమీటర్స్ అని, అంత దగ్గరలో ఉన్నాము. బెర్లిన్ 7600 అండ్ లండన్ 6692 కిలోమీటర్స్. సో న్యూయార్క్ సిటీకి మనకి జస్ట్ 3000 కిలోమీటర్స్ అవే ఈ పర్టికులర్ ఐలాండ్ ఉంది. ఇక్కడ ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి చూడండి జాకో ఫాల్స్ అనేది. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో వస్తుంది. సో కొంచెం లోపల నడవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దూరం నుంచి మనకి మంచి క్లారిటీ ఉందని ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, కానీ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. ఎక్కువ యాంగిల్ నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. పైన ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది కూడా, దాని సోర్స్ కూడా కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాల్స్ అలా వచ్చి ఇలా జారుకుంటూ నదిలోకి వెళ్ళిపోయి నది సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ అన్ని నదులు సముద్రంలో కలుస్తున్నాయి. సో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో వస్తుంది. సో దగ్గరికి వెళ్ళే సాహసం అయితే చేయట్లేదు. అంత ఫోర్స్ ఉన్న వాటర్లో ఆబ్వియస్లీ నాకు ఈత రాదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్సెస్. బట్ బ్యూటిఫుల్ లొకేషన్. సన్నధార కానీ మంచి ఉబికి వస్తుంది. సో సూపర్. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ జాకో వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్ లుక్స్ అమేజింగ్. అయితే ఇక్కడ 365 days ఎవ్రీడే ఇట్ రైన్స్. అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఇక్కడ మొత్తం కంప్లీట్ గ్రీనరీ అనేది ఉంది. అయితే ఇప్పుడే ఆల్రెడీ చెప్తుండగానే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్రెడీ. సో వీ నీడ్ టు లీవ్ నౌ. సో అటువైపు చూసుకుంటే మొత్తం అంతా కంప్లీట్ మీకు మబ్బులు పట్టేస్తున్నాయి. అండ్ వర్షం ఆల్రెడీ మొదలైపోయింది. ఒకవైపు ఎండ కాస్తూనే ఉంది, మరోవైపు వర్షం పడుతూనే ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు ఇక్కడ చినుకులు, కానీ క్లియర్గా వర్షం అయితే పడుతుంది మంచిగా. మంచి సూర్యుడు అయితే మంచి రేంజ్లో ఉన్నాడు. వర్షానికి వర్షం పడుతూనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే 365 days వర్షం పడుతూనే ఉంటుందంట. అందువల్లే ఇక్కడ ఈ పచ్చదనం అనేది ఇలా క్లియర్గా ఉంది ఈ ఐలాండ్స్లో. సో వీళ్ళకి బోల్డ్ అన్ని రివర్స్ వాటర్ సోర్సెసే కాకుండా వర్షం కూడా బోల్డ్ అంత ఉంది. 365 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. సో ఈ ఐలాండ్ని పచ్చగా ఉంచుతూనే ఉంటుంది. వర్షపు ఉధృతి పెరిగిపోయింది చూడండి. సన్న చినుకుల్లా మొదలై ఇప్పుడు ఉధృతంగా పడుతుంది. ఇక్కడ ఏంటంటే చాలా పడతాయి, మళ్ళీ వెంటనే తగ్గిపోద్ది. సో అదే ఇక్కడ ఉండే బెనిఫిట్, ఒక మైనస్ పాయింట్ కూడా. ఇక్కడ కనిపిస్తుంది ట్రాపిటౌన్ మౌంటైన్, సెకండ్ టాలెస్ట్ మౌంటైన్ ఇన్ డొమినికా. ఇంతకుముందు మనం ఫస్ట్ టాలెస్ట్ హైయెస్ట్ చూసుకున్నాం కదా, దానికి దాదాపు 3 నుంచి 4 గంటలు హైకింగ్ చేయడం పడుతుంది. దీనికి మినిమం 2 గంటలు హైకింగ్ చేయడం పడుతుంది. ఇక్కడికి కూడా డైరెక్ట్ వెహికల్స్ అనేది వెళ్ళవన్నమాట. ఇది సెకండ్ టాలెస్ట్ మౌంటైన్ ఆఫ్ డొమినికా. ఎంటైర్ ఐలాండ్ టూర్ వెళ్తున్నాము. సో బేసిక్లీ కంప్లీట్ సర్కిల్ వేస్తున్నాం. దాంట్లో మనకి ఆ భాగంగా చూసుకునేది ఇది కేన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడికి ప్రైవేట్ జెట్స్ వస్తాయి. సో ప్రైవేట్ ఫ్లైట్స్ మాత్రమే అవుతాయి. సో కమర్షియల్ ఫ్లైట్స్, మన ప్యాసింజర్ ఫ్లైట్స్ కాకుండా మెయిన్ ప్రైవేట్ జెట్స్, ప్రైవేట్ ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ అవుతాయి అనమాట. సో ఇదంతా కూడా కేన్ ఫీల్డ్ ఏరియా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సముద్రం పక్కకే ఉంది. బ్యూటిఫుల్ కదా ఏరియల్ వ్యూ. ది ఓల్డ్ మిల్ కల్చరల్ సెంటర్ అండ్ మ్యూజియం అని రాస్తుంది. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ షుగర్ మిల్ అంట. దాదాపు 200 years చరిత్ర కలిగిన ఓల్డెస్ట్ షుగర్ మిల్. అందుకే ఈ ఏరియాని కేన్ ఫీల్డ్ అంటారు. సో షుగర్ కేన్స్ చాలా ఉండేవి కాబట్టి సో దాంట్లోంచి ఈ షుగర్ అనేది ఈ పర్టికులర్ మిల్లో తయారు చేసేవాళ్ళు. సో ప్రస్తుతానికైతే మిల్లు క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇది ఓల్డ్ మిల్ కల్చరల్ సైట్ అండ్ కల్చరల్ సెంటర్ అండ్ హిస్టారిక్ సైట్ అని చెప్పి ఇది ఇలాగే ఉంచేశారు. సో హిస్టారికల్ ప్లేస్ ఇది. సో ఆ ప్లేస్ అనేది ఎలా ఉందని చూసుకోవచ్చు. కనీసం 200 సంవత్సరాల చరిత్ర కలిగిన షుగర్ మిల్ అన్నమాట ఇది. సో ఇప్పుడు లోపల అయితే ఏమీ మనకి మిల్లింగ్ ప్రాసెస్ అయితే ఏం లేదు, కానీ గోడలు ఇవన్నీ కూడా అప్పటి అలాగే ఉంచేశారు.
వాళ్ళ హెరిటేజ్ అండ్ హిస్టారికల్ సైట్ అన్నమాట ఇది. అప్పట్లో యూస్ చేసిన మిల్లింగ్ వస్తువులు సామాన్లు అన్నీ కూడా దీంట్లో అలాగే పెట్టేశారు. షుగర్ అండ్ రమ్, సో అప్పటి మెటీరియల్ అంతా కూడా అక్కడే ఉంది, అలాగే ఉంది. బ్యూటిఫుల్ కదా. ఇక్కడ క్లియర్గా మనకి రిప్రజెంటేషన్ పెట్టారు 1773లో, అంటే దాదాపు 250 years క్రితం బ్రిటిష్ క్రౌన్కి సేల్ చేశారనమాట వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి. ఆ తర్వాత కేన్ఫీల్డ్ ఎస్టేట్ హ్యాస్ 108 slaves అండ్ ప్రొడ్యూసర్స్ 150,000 lbs ఆఫ్ షుగర్ అని చెప్పేసి అని ఉంది. సో అలా మిల్ ఫైనలీ సోల్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ డొమినికా ఆఫ్టర్ దే గాట్ దేర్ ఇండిపెండెన్స్ అండ్ దెన్ డిస్ట్రక్షన్ బై హరికేన్ డేవిడ్. ఆ తర్వాత రెస్టోర్డ్ బై USAID ఫండ్స్, బట్ ఫైనలీ 1985లో ఈవెన్చువల్లీ క్లోజ్ అయిపోయి ఒక కల్చరల్ సెంటర్ కింద దీన్ని పెట్టేశారనమాట. దాదాపు 200 సంవత్సరాల పాటు దీన్ని నడిపించారు, 1773 నుంచి 1985 దాకా. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఈవెన్చువల్లీ ఇది ఒక కల్చరల్ సెంటర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కేన్ఫీల్డ్ లాగా అయితే, దీన్ని కేన్ఫీల్డ్ అనే ఏరియా అంటున్నారు. సో మిల్ లాగా యూస్ చేయట్లేదు, కాకపోతే ఇదంతా కూడా ఒరిజినల్ కేన్ ప్రొడక్షన్ మిల్ అనమాట. సో అక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో బిల్డింగ్ అనేది. సో ఇట్స్ అన్ ఆల్ ఓల్డ్ టైప్ ఆఫ్ బిల్డింగ్. కేన్ఫీల్డ్ నుంచి ఈ కంట్రీ క్యాపిటల్ అయిన రోజోకి వెళ్తున్నాము. అక్కడ రైట్ సైడ్లో కనిపించేదే రోజో అనమాట. రోజో ఈజ్ ద మోస్ట్ మోడర్న్ సిటీ ఆఫ్ డొమినికా. సో చాలా డెవలప్ అయింది. ఇక్కడంతా కనిపించేది ఇది కెరేబియన్ సీ. ఇంత ముందుగా చూసింది మనము అట్లాంటిక్ ఓషన్. కెరేబియన్ సీ అయితే ఎంత బ్యూటిఫుల్గానే ఉంది అట్లాంటిక్ ఓషన్ కంటే. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. మనం రోజో వైపు వెళ్తున్నాము, క్యాపిటల్ సిటీ వైపు. సో ఇట్ లుక్స్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ మోర్ డెవలప్డ్ అండ్ మోర్ వైడర్ రోడ్స్ హియర్. రోజోలోకి వచ్చాము. ఇక్కడ మనకి ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ బిల్డింగ్స్, కార్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు దాకా అసలు ఏదో అడవిలో ఉన్నట్టుండే మనకి. సో ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపించింది కాస్త. సడన్గా ఇప్పుడు మళ్ళీ సిటీలోకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్, కాకపోతే ఐలాండ్ నేషన్ కాబట్టి ఐలాండ్ సిటీలానే ఉంది. మళ్ళీ పక్కనే సముద్రం ఉంది, కానీ బోల్డ్ అంత ట్రాఫిక్, రోడ్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా ఉన్న ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనేది పోయి ఇక్కడ కేవలం బిల్డింగ్స్, రోడ్స్ ఇవి కనిపిస్తున్నాయి. సో ఈ మాత్రం దాన్ని వీళ్ళు కాంక్రీట్ జంగల్ అనేస్తున్నారు. ఇక మన దేశంలో చూసుకుంటే అసలు లిటరలీ గ్రీనరీ అనేది ఏమి ఉండదు కాబట్టి దాన్ని ఏమంటారు వీళ్ళు. ఇదంతా కూడా మనకి రోజో సిటీ. అక్కడ ఎదురుగా చూసుకుంటే మళ్ళీ పెద్ద పెద్ద కొండలు, అక్కడ మళ్ళీ మనకి అక్కడ గ్రీనరీ ఎంత ఉంది. సిటీలో మాత్రం ఏం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇది కెరేబియన్ అని రాసున్నాయి. సో ఇవన్నీ కూడా 4 షర్ట్స్ కొనుక్కున్నా. సో ఈచ్ షర్ట్ 40 రైట్. సో 40 కెరేబియన్ EC డాలర్స్ అంటే దాదాపు మన లెక్క ప్రకారం 1200 రూపీస్. సో ఈ 4 షర్ట్స్ ఏంటంటే చాలా సింపుల్గా ఉన్నాయి, ఈజీగా, అండ్ ఉతికితే హార్డ్లీ 5 minutesలో ఆరిపోతాయంట. అందుకని ఒక 4 రకాలు, 4 డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన చెమట, విపరీతమైన వేడి ఉంది. సో ఇప్పుడు నేను తిరిగేదంతా కూడా కెరేబియన్ కాబట్టి ఇప్పుడు నేను డొమినికాలో ఉన్నా. డొమినికా తీసుకున్నట్టయితే ఓన్లీ డొమినికాలో తప్పించి వేరే దగ్గర వేసుకోలేను. ఇవన్నీ కెరేబియన్ అని రాస్తుంది. సో ఐ కెన్ ట్రావెల్ అక్రాస్ ఎనీ కెరేబియన్ ఐలాండ్స్. అండ్ ఎవ్రీవేర్ ఇట్ లుక్స్ లోకల్. సో ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని లోకల్ ఐటమ్స్ తీసుకున్నా. అండ్ దెన్ నౌ ఐ హావ్ పర్చేస్ దీస్. సో ఇవి వేసుకొని నెక్స్ట్ వీడియోస్లో కనపడబోతున్నాను. స్కాట్స్ హెడ్ వైపు వెళ్తున్నాము. అక్కడే కెరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ కలిసే స్పాట్ అనమాట. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ క్లే, ఇసుక, ల్యాండ్ అవన్నీ ఇక్కడ నుంచి అమ్ముతారంట. సో అది అమ్మే స్పాట్ ఇది. ఇక్కడ నుంచి స్కాట్స్ హెడ్ ఇంకొక 15-20 minutes పడుతుంది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ సాటిస్ఫైయింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే 2 సముద్రాలు కలిసే చోటు మనము చూడబోతున్నాం. బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే. మనకి బాంబేలో ఉన్నట్టు మెరిన్ డ్రైవ్ దగ్గర ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు వేశారు. సో మనకి ఈ రోడ్డు మీదకి వాటర్ రాకుండా సముద్రం ఫోర్స్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద రాక్స్ అనేది అక్కడ వేసి పెట్టారు గోడ పక్కనే. ఏరియాని పాయింట్ మిషెల్ అంటారనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్కాట్స్ హెడ్ వైపు బయలుదేరుతున్నాం. రోసో అనేది క్యాపిటల్. అక్కడ క్యాపిటల్లో మనం బట్టలు కొనుక్కున్నాము. అక్కడ నుంచి సోవెనిర్స్ కొనుక్కున్నాం. అక్కడ నుంచి ఇప్పుడు స్కాట్స్ హెడ్ వైపు బయలుదేరుతున్నాం. కెరేబియన్ సీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక బోటు ప్లస్ ఫిషింగ్ బోట్ అనమాట. సో వాళ్ళు ఇప్పుడు సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళబోతున్నారు. బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అయితే. రైట్ సైడ్లో కనిపించేది ఇదే స్కాట్స్ హెడ్. సో
ఆ స్కాట్ సైడ్ దగ్గరే మనకి క్యారిబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ రెండు కూడా కలుస్తున్నాయి అన్నమాట. సో దాన్ని ఒక కాజ్వే ద్వారా కలిపేశారు. అది సపరేట్ ఒక రాక్లా ఉంది, దాన్నే స్కాట్ హెడ్ అంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ దీంట్లో మనకి సన్ రూఫ్ ఉంది. ఇక్కడ ఎట్లా ఇబ్బంది లేదని చెప్పేసి సన్ రూఫ్ ఎక్కేసా. స్కాట్ సైడ్ వెళ్ళే దారిలో మనకి రెండు సముద్రాలు అనమాట. ఒకవైపు అట్లాంటిక్ ఓషన్, ఇంకోవైపు కెరీబియన్ సీ. ఈ రెండు కలిసే చోటు కూడా మనము వెళ్ళి చూసుకోవచ్చు. సో బ్యూటిఫుల్గా ఉంది. వెళ్ళే దారి ఎలా ఉందనేది చూసుకుందాం. ఒకవైపు అంతా కెరీబియన్ సీ, అటువైపు అంతా అట్లాంటిక్ ఓషన్. నాకు ఈ దారి చూస్తుంటే మనకి ధనుష్కోడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ధనుష్కోడిలో కూడా ఇలాగే ఉంటుంది దారి. ఒకవైపు ఏమో ఇండియన్ ఓషన్, ఇంకోవైపు ఏమో అరేబియన్ సీ కలిసి మనకు అక్కడ ధనుష్కోడ్లో శ్రీలంకకి వెళ్ళే దారిలో అనమాట. రామేశ్వరం నుంచి శ్రీలంకకి వెళ్ళే దారి, జాఫ్నాకి వెళ్ళే పోర్ట్ వైపు ఇలాగే ఉంటుంది. మనకి ధనుష్కోడికి వెళ్తే అక్కడ వెల్కమ్ టు శ్రీలంక అనే సిగ్నల్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ వెల్కమ్ టు స్కాట్స్ హెడ్ ఇన్ ద టిప్ ఆఫ్ డొమినికా. ఇక్కడ స్నార్క్లింగ్ ప్లస్ స్విమ్మింగ్ ఇవన్నీ చేయడానికి ఇది ఒక మంచి స్పాట్ అనమాట. సో ఇక్కడ ప్యాకేజ్ ఉంటుందంట. సో అక్కడ సముద్రంలో సముద్ర జీవాలను చూడాలన్నా లేకపోతే ఎంజాయ్ చేయాలన్నా ఇది ఒక మంచి స్పాట్ అన్నమాట. సో అందుకే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే సన్ రూఫ్ అనేది నాకు లక్కీలీ ఈరోజు దొరికింది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా సన్ రూఫ్ ఉన్న కార్ ఎక్కడానికి కుదరలేదు. ఇక్కడ సన్ రూఫ్ ఎక్కాను. సో లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. అదే స్కాట్ సైడ్. అక్కడికి వెళ్తున్నాం, చూసుకుందాం ఎలా ఉందనేది. వరుణదేవుడికి నన్ను ఎక్కువగా సంతోషపెట్టడం ఇష్టం లేదు. ఇంతకుముందు అక్కడ జాకో ఫాల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వర్షం కురిపించాడు. ఇక్కడ మంచిగా ఈ సన్ రూఫ్లో ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటే మళ్ళీ ఇక్కడ వర్షం కురిపిస్తున్నాడు. సో ఇది కొంచెంసేపే వస్తాయి చినుకులు, కానీ చిరాకు తెప్పిస్తుంది. స్కాట్ సైడ్ వైపు వెళ్తున్నాము. ఇది రైట్ సైడ్లో కనిపించేదంతా కూడా కెరీబియన్ సీ, లెఫ్ట్ సైడ్లో కనిపించేది మొత్తం అట్లాంటిక్ ఓషన్. ఈ రెండింటిని కలిపేది ఇదే కాజ్వే. ఇక్కడ రాళ్ళేసి మట్టేసి దీన్ని కలిపేశారు. ఇవి రోడ్ వేసుకున్నారు మనకి వెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది పొంగుతూనే ఉంది, ఇటువైపు నుంచి ఇక్కడ చాలా స్లోగా ఉంది. ఇక్కడ చాలామంది స్నార్క్లింగ్ చేస్తున్నారు, ప్లస్ స్కూబా డైవింగ్ చేస్తున్నారు. అక్కడ చూడండి ఎంత మబ్బు పట్టిపోయిందో. ఫాగ్, మంచు, వర్షం అన్నీ కలిపి ఒకటేసారి వస్తున్నాయి. సో వరుణదేవుడు ఈరోజు ఎక్కువ కరుణించట్లేదు. ఇక్కడ దాకా వచ్చేంతవరకు బాగున్నాడు, ఇప్పుడే సడన్గా వర్షం మొదలైంది. వరుణదేవా కొంచెం కరుణించు, మాకు మంచి వీడియోస్ రావాలి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ బెస్ట్ వీడియో అవుట్పుట్ ఇవ్వాలి నేను. సో ఇండియాలో మనకి ధనుష్కోడికి వెళ్ళినప్పుడు ఎలా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశానో ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కుడివైపు ఏమో చూసుకుంటే కెరీబియన్ సీ ఉంది, ఎడం వైపు ఏమో అట్లాంటిక్ ఓషన్ ఉంది. సో మధ్యలో నేను వెళ్తున్నా. సో ఇట్స్ ఎ ఫ్యాబులస్ ఫ్యాంటాస్టిక్ లొకేషన్. సో ఇప్పుడు మనము స్కాట్ సైడ్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ మంచి రోడ్ వేసుకున్నారు పైకి, మొత్తం కంప్లీట్. ఇది ఒక సపరేట్ ఐలాండ్ అనమాట స్కాట్ సైడ్ అనేది, చిన్నది. ఈ ఐలాండ్ మించి పైదాకా వెళ్ళిపోయి అక్కడ చూసుకుంటే మనకి స్పాట్ కనిపిస్తుంది. రెండు సముద్రాలు కలిసే చోటు. యాక్చువల్గా వీళ్ళు మధ్యలో కాజ్ వేయకపోయి ఉంటే ఇక్కడే రెండు సముద్రాలు కూడా కలిసేవి. కానీ అప్పుడు ఈ సముద్రం మధ్యలో ఈ స్కాట్ సైడ్ అనేది, ఈ ఐలాండ్ అనేది మిగిలిపోయేది కాబట్టి మధ్యలో కాజ్ వే వేసుకొని ఈ పర్టికులర్ ఐలాండ్కి దారేసుకున్నారు. సూపర్బ్ ఉంది కదా, చాలా బాగుంది. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం. ఎండ వర్షం కలిసి వస్తే ఏమవుతుంది, ఇలా రెయిన్బో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫ్యాబులస్ బ్యూటిఫుల్గా ఉంది రెయిన్బో. అసలు ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి రెయిన్బో. వావ్, అమేజింగ్. సో ఈ రెయిన్బో కూడా ఇండియా విక్టరీ ఓవర్ ఇంగ్లాండ్ని సెలబ్రేట్ చేస్తుంది. సెమీఫైనల్స్లో ఇండియా సూపర్గా గెలిచింది 68 రన్స్ తోటి. ఆ విక్టరీని సెలబ్రేట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బ్యూటిఫుల్ రెయిన్బో, ఫ్యాబులస్. ఇక్కడ ఎదురుగా కనిపించేది సోఫేర్ అనే ఒక సిటీ ఆఫ్ డొమినికా. అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా ఇటువైపు వచ్చేస్తే మొత్తం కొండ ప్రాంతంలో ఇక్కడ కనిపించేది స్కాట్ సైడ్ విలేజ్. అండ్ స్కాట్ సైడ్ విలేజ్కి ఇక్కడ పై దాకా వచ్చేసాను నేను. ఈ కొండ మీద దాకా వచ్చేసాను. ఈ కొండ పై దాకా వచ్చేసి ఇక్కడ మనకి ఇది వ్యూయింగ్ పాయింట్ అనమాట. ద పీకెస్ట్ వ్యూయింగ్ పాయింట్ టు సీ బోత్ అట్లాంటిక్ ఓషన్ అండ్ కెరీబియన్ సీ. సో మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కూడా కెరీబియన్ సీ. సో దీంట్లో ఏం ఎక్కువ మూమెంట్ లేదు మనకి.
అక్కడ అట్లాంటిక్ ఓషన్లో మాత్రం అలలు వస్తూనే ఉన్నాయి. సో రెండు వేరు వేరు సముద్రాలు కలుస్తున్న చోటు అది. ఆ రెండు సముద్రాలకి మధ్యలో కాజ్వే వేసి ఇలా కొండపైకి వచ్చేసాం. సో దాంట్లో ఆ దారిలో మనకి రావడానికి రోడ్ వేశారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అదంతా కూడా స్కాట్స్ హెడ్ సిటీ. ఫ్యాబులస్ లొకేషన్ కదా, చాలా బాగుంది. సో ఇక్కడ వీళ్ళు ఇది ఫోర్ట్ లాగా వాడేవాళ్ళు అనుకుంటా. ఇక్కడ మనకి ఒక తోపు కూడా కనిపిస్తుంది, ఫిరంగి కూడా. ఈ కొండ మీదకి రావడానికి వీళ్ళు రోడ్డు కూడా వేసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్, ఫెంటాస్టిక్. ఇంతకుముందే ఇక్కడ ఒక మంచి రెయిన్బో వచ్చిపోయింది. సో ఇండియా విన్నింగ్ అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ సెమీఫైనల్ని గుర్తు చేస్తూ ఒక రెయిన్బో వచ్చి హ్యాపీగా మనల్ని పలకరించి ఈ ఏరియాని ఇంకా బ్యూటిఫై చేసి ఇంకా అందంగా తయారు చేసి వెళ్ళిపోయింది. ఫ్యాబులస్. ఇటువైపు కనిపించేదేమో కెరీబియన్ సీ, అటువైపు కనిపించేదేమో అట్లాంటిక్ ఓషన్. లిటరలీ నాకు మన ఇండియాలో ధనుష్కోడికి వెళ్ళినట్టే ఉంది. ధనుష్కోడిలో కూడా ఇట్లాగే మనకి ఒకవైపు అరేబియన్ సీ, ఇంకోవైపు ఇండియన్ ఓషన్ కలుస్తాయి అన్నమాట. సో ఆ రెండు సముద్రాలు కలిసే చోటు ఇది. సో అటువైపు నుంచి మనకు క్లియర్ కనిపిస్తుంది. ఈ అట్లాంటిక్ ఓషన్లోనేమో అలలు ఉన్నాయి. సో అలలు కనిపిస్తున్నాయి, అవి ఒడ్డుకు వస్తున్నాయి. ఇక్కడేమో అసలు ఎలాంటి అలలు లేవు, చాలా క్లీన్గా నీట్గా క్లియర్గా వెళ్ళిపోతుంది. అక్కడ బోల్డ్ అని కోరల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. అందుకే ఇక్కడ ఇదంతా కూడా ఈ కెరీబియన్ సీలో ఈ పర్టికులర్ భాగంలో చాలా ఎక్కువగా మంది వాళ్ళు స్నార్క్లింగ్ కానీ లేకపోతే స్కూబా డైవింగ్ కానీ లేకపోతే స్పోర్ట్ యాక్టివిటీస్ కానీ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఈ పర్టికులర్ ఏరియాలో చేస్తారు. సో అట్లాంటిక్ ఓషన్లో కొంచెం అలలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ప్లస్ అక్కడ మనకి దగ్గరలో అక్కడ కోరల్స్ ఏం కనిపించట్లేదు కాబట్టి దాన్ని ఎక్కువగా వాటర్ అనమాట. సో ఈ ఏరియాని మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అల్టిమేట్ లొకేషన్. సో మనం ఏదో మాల్దీవ్స్ అని ఇవన్నీ వెళ్తాం కానీ సో ఈ లొకేషన్ మాత్రం అల్టిమేట్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రెండు సముద్రాలు కలిసే చోటు చూడడం అంటే అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి. సో మనకి ధనుష్కోడి కూడా ఇలా ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా డెవలప్ చేసుకున్నారు. అక్కడ సిటీ అంతా కూడా ఎంత బాగా డెవలప్ అయిందో, అక్కడ మొత్తం కొండపై దాకా. సో ఇక్కడ మొత్తం డొమినికా అంటేనే మొత్తం అంతా కొండలే అనమాట. ఈ కొండపై దాకా కట్టేసుకున్నారు వాళ్ళు ఇళ్ళని. సో అలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్. అండ్ ఇంతకుముందే వర్షం పడుతూ ఉండేది. ఆ తర్వాత ఎండా వర్షం కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది, రెయిన్బో వస్తుంది. బ్యూటిఫుల్ రెయిన్బో ఇక్కడ నుంచి అక్కడ దాకా హాఫ్ రెయిన్బో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అది వీడియో నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాను. మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడంతా కూడా కరేబియన్ సీ చూసుకోవచ్చు మనకి పక్కన. ఇదంతా కూడా చాలా ఫ్లాట్గా ఉంది, నాట్ మచ్ ఆఫ్ కర్వ్స్. నేను ఇప్పుడు ఇక్కడ డొమినికాలోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరకు వచ్చా. దాని పేరే ఇండియన్ రివర్. సో ఇండియన్ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఇండిజినస్ పీపుల్ అంటే మొట్టమొదటిగా డొమినికాలో ఉండే జనాలు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని కరిబ్స్ అని చెప్పేసి అని కలనాగూస్ అని అనేవాళ్ళు అనమాట. కలినాగూస్ అన్న, కరిబ్స్ అన్న ఈ కరేబియన్లో వీళ్ళే అనమాట. వీళ్ళు గయానా నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయి ఉంటారు, సౌత్ అమెరికా నుంచి అని చెప్పేసి ఒక థియరీ చెప్తుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ అరవత్స్ అని చెప్పేసి అని ఆఫ్రికన్స్ కూడా ఇక్కడ సెటిల్ అయ్యేవారు అనమాట. సో వీళ్ళందరూ 1493లో క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇది ఏమీ కొత్త ప్లేస్ కాదు వాళ్ళకి. సో ఆల్రెడీ ఇక్కడ జనాలు ఉండేవాళ్ళు. ఈ పర్టికులర్ లొకేషన్లోనే ఈ జనాలు అనేది ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాకపోతే క్రిస్టోఫర్ కొలంబస్ దీన్ని డిస్కవర్ చేసి మొత్తం ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన ఒక సండే రోజు నవంబర్లో 1493లో ఒక సండే రోజు ఈ పర్టికులర్ ఐలాండ్ని డిస్కవర్ చేశాడు. కాబట్టి సండేని డొమింగోతోని పోల్చి డామినికో అని ఈ పర్టికులర్ ఐలాండ్కి పేరు పెట్టడం జరిగిందనమాట. సో అదంతా కూడా జరిగింది ఈ పర్టికులర్ లొకేషన్ నుంచే. అక్కడ ఏవైతే బోట్లు కనిపిస్తున్నాయో ఆ బోట్లలోంచి రోయింగ్ చేసుకుంటూ ఈ బ్రిడ్జ్కి ఇంకో వైపు వెళ్తే అంతకుముందు మొట్టమొదటి జనాలు ఎవరైతే నివసించారో ఇండిజినియస్ పీపుల్ వాళ్ళని ఇక్కడ కనిపెట్టారనమాట. ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు. సో వీళ్ళు ఎంత బాగా అంటే దాదాపు 200 సంవత్సరాల పాటు వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఈ దేశంలోకి రానియకుండా చేశారు. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఫైనలీ వాళ్ళు ఓడిపోయారు, ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. మరో 200 సంవత్సరాల తర్వాత 1600 సెంచరీలో ఫ్రెంచ్ వాళ్ళకి, 1800 సెంచరీలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, 17th 18th సెంచరీలో. ఆ తర్వాత ఫైనలీ వీళ్ళు రీసెంట్గా 1970sలో వీళ్ళకి ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగిందనమాట. సో మొత్తం వీళ్ళని ఇండిజినస్ పీపుల్ అంటారు. సో మనకి ఆస్ట్రేలియాలో ఎట్లయితే అబార్జినల్స్ అంటారో వీళ్ళని ఇండిజినస్ పీపుల్ అంటారు. సో వీళ్ళని క్యానిబల్స్ అని అంటే మనుషుల్ని తినే వాళ్ళని రకరకాలుగా నెగటివ్ ప్రోపగండా చేసి పెట్టి ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ దీన్ని ఆక్రమించుకున్నారు. కాకపోతే వీళ్ళు అలాంటి వ్యక్తులు కాదు,
మంచి వాళ్ళే. సో యాక్చువల్గా క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియాని కనిపెడదామని చెప్పేసి అని వెళ్ళి మొత్తం చుట్టూరా ఉన్న చాలా అమెరికాతో పాటు బోల్డ్ అన్ని ఐలాండ్స్ని కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన ఐలాండ్స్లో ఇది కూడా ఒకటి అనమాట. అదే ఈ పర్టికులర్ డొమినికా. సో ఈ ఏరియా యొక్క స్పెషాలిటీ అదనమాట. సో క్రిస్టోఫర్ కొలంబస్ మాత్రం ఆయన కేవలం బోట్లోంచి ఈ ఏరియాని చూసి వెళ్ళిపోయాడు. ఈ ఏరియా ఉంది అని చెప్పి డిస్కవర్ చేసి అందరికి చెప్పడం జరిగింది. కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఇక్కడ కాలు అడుగు పెట్టలేదంట. సో అదనమాట సంగతి. ఇది ఈ హిస్టరీ ఆఫ్ డొమినికా. సో మీరు అవన్నీ చూసి నచ్చారని కోరుకుంటున్నా. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. సీ యూ ఇన్ బార్బడోస్. బాయ్.